ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘం నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి భోగ్ బండారో మహాయజ్ఞాన్ని ఏలూరులోని గిరిజన లంబాడీ భవన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎస్టీ బంజారా సుగాలి లంబాడీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుగ్గులోతు కృష్ణనాయక్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్త మానవాళి ధర్మ మార్గంలో నడవాలని, ప్రకృతిని, ధన్యజీవులను, మహిళలను గౌరవిస్తూ జీవించాలని ఆయన హితబోధ చేశారని అన్నారు. బంజారాలకే కాదు సమస్త మానవాళికి ఆయన మార్గదర్శని తెలిపారు. ఈ మహాయజ్ఞం భోగ్ బండారో కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు బూక్యా నాగేశ్వరరావు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లంబాడీలను చెడు అలవాట్ల నుండి దూరం చేసి ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి కృషి చేసిన ఏకైక దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. మహారాజ్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 15వ తేదీన ప్రతి తండాల్లోనూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయనకు పూజిస్తారని, ఆయన వారసులుగా ఆయన చూపిన మార్గంలో నడుచుకుంటూ రాబోయే తలారి వారి సంస్కృతి సంప్రదాయాలను అందించుకుంటూ వస్తున్నామని అన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తండాల్లో అధికారికంగా నిర్వహించుకోవడానికి నిధులతో పాటు లంబాడీ ఉద్యోగులకు ప్రత్యేక సెలవును కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసిందని అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం నిధులు విడుదల చేయలేదు, ప్రత్యేక సెలవు కూడా మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని హాతీరాం బావాజీ భూములను పరిరక్షించాలని, ప్రతి పుణ్యక్షేత్రంలో లంబాడీల కొరకు సత్రాలు నిర్మించాలని కోరారు. అలాగే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి నిధులను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ మహారాజ్ జయంతి నిర్వహించుకోవడానికి ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు బాణావతు ప్రభాకర్రావు నాయక్, బూక్యా సోములు నాయక్, గుగ్గులోతు బాలు నాయక్, ధరావతు నాగేశ్వరరావు నాయక్, బూక్యా దేవులు నాయక్, బాలాజీ నాయక్, బి రంగనాయక్, బి తారాసింగ్ నాయక్, బి రాము నాయక్, బి ఝాన్సీ రాణిబాయ్, బాలు నాయక్, చిన్ని నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై సేవాలాల్. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం సంత్ శ్రీ 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 సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాన్ని గిరిజన లంబాడ భవన్లో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నాం. మరి సేవాలాల్ మహారాజ్ సుమారు 286 సంవత్సరాల క్రితం సేవాగఢ్లో జన్మించి గిరిజన లంబాడీలలో ఉన్నటువంటి చెడు అలవాట్లని రూపుమాపడానికి, సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారు. మరి వారు చేసినటువంటి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి గిరిజన లంబాడీలందరూ కూడా వాడవాడలా జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉందనే విషయాన్ని మరి అందరూ గమనించాలి. తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడానికి నిధులు మంజూరు చేసి సెలవు దినం పాటించడానికి కూడా ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారికంగా జరపకపోగా మరి సెలవు దినాన్ని కూడా మంజూరు చేయకపోవడం చాలా శోచనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ గిరిజన లంబాడీల ఆరాధ్య దైవం జరుపుకునే పండుగకు నిధులతో సెలవు మంజూరు చేయాలని ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం తరపున మేము కోరుతున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ఆచారాలు, సంస్కృతిని కాపాడాలని ఇటీవల 1/70 చట్టం మీద కొంత గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినప్పటికీ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించమని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల లంబాడి సంక్షేమ సంఘం తరపున హర్షం వెలిబుచ్చుతున్నాం. అలాగే ఆగస్టు 9వ తారీఖున జరిగేటటువంటి గిరిజన దినోత్సవాన్ని కూడా, ఆదివాసీ గిరిజన దినోత్సవాన్ని కూడా వాడవాడలా జరుపుకోవడానికి మరి ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో కట్టుబడాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.